దేశ భవిష్యత్తు సాంకేతిక రంగాన్ని మలుపు తిప్పే చారిత్రాత్మక ఘట్టానికి అమరావతి వేదిక కానుంది. ప్రపంచ క్వాంటం టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిచే లక్ష్యంతో రూపొందించిన అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి కాసేపట్లో పునాది పడనుంది. ఇక తుళ్లూరు మండలం ఉదండరాయనపాలెం గ్రామంలో క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. దీని ద్వారా దేశంలో క్వాంటం విప్లవానికి నాయకత్వం వహించే అవకాశం ఏపీ రాష్ట్రానికి రానుంది. ఇక అమరావతిలో రూపుదిద్దుకుంటున్న క్వాంటం వ్యాలీ రాష్ట్రానికి దేశానికి మైలురాయిగా నిలవనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. నాగకిషోర్, పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయ, థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని మీద ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధానికి సంబంధించి ఏవైతే అడుగులు వేస్తున్నారో అందులో భాగంగా గతంలో సిఆర్డీఏ బిల్డింగ్ ఓపెనింగ్ కావచ్చు, ఇప్పుడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఈ రోజు అమరావతిలో స్టార్ట్ చేయబోతున్నారు. సీఎం చంద్రబాబు, అదేవిధంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా ఈ రోజు మధ్యాహ్నం 3-4 గంటల సమయంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతోంది. తుళ్లూరు మండలం ఉదయనారాయణపాలెంలో 50 ఎకరాల్లో దీన్ని క్వాంటమ్ వ్యాలీని నిర్మించడానికి ప్రభుత్వం ఇప్పటికే సన్నాహక ఏర్పాట్లు పూర్తి చేసింది. సో అందులో భాగంగానే దీంట్లో తొలి అడుగు పడిందని కూడా చెప్పుకోవచ్చు. దేశంలోనే తొలి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ లక్ష్యంగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఐబిఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ కీలక భాగస్వాములు ఇందులో ఈ క్వాంటమ్ వ్యాలీలో భాగస్వామ్యం కాబోతున్నారు. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్ రంగాలకి ఊతమిచ్చేలాగా ఈ క్వాంటమ్ వ్యాలీని రూపొందిస్తున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఫార్మా, వ్యాధి నిర్ధారణలో వేగవంతమైన పరిశోధనలు, గ్లోబల్ టెక్ కంపెనీలు పెట్టుబడులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ క్వాంటమ్ వ్యాలీని అమరావతి రాజధానిలో శంకుస్థాపన చేస్తా ఉన్నారు. ఆగస్టులో భవన నిర్మాణం పూర్తి లక్ష్యంగా డిసెంబర్ నాటికి క్వాంటమ్ కంప్యూటర్ ని ఏర్పాటు చేసేసి అందరికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూడా కూటమి ప్రభుత్వం సన్నాహక ఏర్పాట్లు పూర్తి చేసి ముందుకు వెళ్తా ఉంది. సిలికాన్ వ్యాలీ తరహాలోనే అమరావతిని క్వాంటమ్ హబ్ గా తీర్చిదిద్దాలనే యోచనతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. బోస్టన్, సింగపూర్, షాంఘై హబ్లను సరసాన అమరావతిని కూడా చేర్చాలి అని చెప్పి, అమరావతి కొత్త రకాల ప్రాజెక్టులు రావాలి, కొత్త రకాల అభివృద్ధి ముందుకు వెళ్ళాలి అని చెప్పి గతంలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ ని ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశాడో అదే విధంగా ఆయన దిశానిర్దేశకత్వంలో ఆయనకు ఉన్నటువంటి అనుభవంలో పెద్ద పెద్ద కంపెనీలను కూడా ఇక్కడ తీసుకొచ్చేసి క్వాంటమ్ వ్యాలీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అయితే కూటమి ప్రభుత్వం భావిస్తా ఉంది. అందులో భాగంగానే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, మంత్రి నారా లోకేష్ కావచ్చు, ప్రత్యేకంగా దృష్టి సారించేసి దావోస్ పర్యటనలు, అదేవిధంగా అమెరికా పర్యటనలు కూడా చేస్తూ పెద్ద పెద్ద కంపెనీలను ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసినటువంటి ఇప్పుడు ఈ క్వాంటమ్ వ్యాలీ తోటి కొత్త కొత్త కంపెనీలు తీసుకురావాలని చెప్పి ఐబిఎం, టీసీఎస్ తరహాలోనే ఫార్మా కంపెనీలు కూడా తీసుకువచ్చేసి ఏవైతే హైదరాబాద్ లో తలమానికంగా ఉన్నటువంటి కంపెనీలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఇక్కడ ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ క్వాంటమ్ వ్యాలీని అయితే రూపొందించేసి దానికి శంకుస్థాపన చేస్తానని కూడా చెప్పుకోవచ్చు. విజయ, రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్.